వృశ్చిక రాశి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? సంవత్సరం మొత్తంలో 4 భాగాలు ఉంటాయి. మనకు పంచగ్రహాల యొక్క సంచారాన్ని బట్టి 4 సార్లు మనం ఫలితము లెక్క వేసుకోవచ్చు. రవి, చంద్ర, శుక్ర, బుధ, కుజ గ్రహాల యొక్క బలము, బలహీనత రాశి ఫలితం. ప్రస్తుతము వృశ్చిక రాశి వారికి గ్రహ బలం చూసుకున్నట్లయితే గురువు అనుకూలంగా ఉన్నాడు అంటే చదువు బాగానే ఉంటుంది. ఇంట్లో చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఉంటే పోతాయి. చదువులో ఏదైనా దోషం ఉంటే పోతుంది. చెప్పిన మాట వింటారు, బాగా చదువుకుంటారు, చెడు అలవాట్లు పోతాయి. అయితే ఇది మార్చి వరకు, ఉగాది వరకు. అలాగే ఆరోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో సమస్యలు, కొంత రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు. ఈ వృశ్చిక రాశికి ఒకటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దగ్గర దాకా రావడం, దాని ఫలితం మాత్రం మన చేతికి అందకపోవడం. శని పూర్తిగా దోషాన్ని ఇస్తున్నాడు. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రహ బలం, దైవ బలం రావడం చేత వృశ్చిక రాశికి ప్రశాంతంగా ఉండడం, వృశ్చిక రాశి వారు ప్రశాంతమైన ఫలితాన్ని పొందడం, శుభయోగాలని పొందడం జరుగుతుంది. ఒక కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందా, లేదా విదేశాలకు వెళ్తామా, ఇలా వ్యక్తిగత ప్రశ్నలకు మీ జన్మజాతకంలో లగ్నాధిపతిని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు మీ జాతకాన్ని చూపించండి. లగ్నాధిపతి స్థానాన్ని బట్టి మీరు విదేశాలకు ఎప్పుడు వెళ్తారు, వీసా ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే గృహ యోగము సంభవిస్తుందా, 2025లో ఏ నెలలో గృహ యోగం ఉంది అన్నది మనం నిర్ధారించవచ్చు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృశ్చిక రాశి వారికి కొన్ని దోషాలున్నాయి. ముఖ్యంగా అవ్వాల్సిన పనులు అవ్వకపోవడము, అనేక ఆటంకాలు సంభవించడం జరుగుతుంది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రాయశ్చిత్తం 2025లో జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో దైవబలం, గ్రహబలం అనుకూలిస్తుంది. ఈ చిన్న పరిహారం చేస్తే పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ, బూరి కొబ్బరికాయ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో బ్రాహ్మణుడు అంటే అర్చకులకు దానం చేయాలి. పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ అర్చకులకు దానం చేయాలి. జనవరిలో నెలాఖరులోపు లేదా ఫిబ్రవరిలో 10వ తారీఖులోపు. అలాగే ఈ 3 నెలల్లో ఒక్కరోజు తుల్జా భవానీ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళాలి. తుల్జాపూర్ అంటారు, తుల్జా భవానీ అమ్మవారు క్షేత్రానికి వెళ్ళాలి. ఇక్కడ ఒక దైవ దర్శనం చేత, ఒక దానం చేసుకోవడం చేత వృశ్చిక రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రహబలం, దైవబలం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అవ్వాల్సిన పనులు నెరవేరుతాయి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.